తండ్రి యేసుక్రీస్తు మా రక్షకు నామములో ఆయన డిసైపుల్ ఫెలోషిప్ ప్రేయర్ మీటింగ్ కి దౌర్భాగ్యుడిని భ్రష్టుని నన్ను జీవం గల మహిమ గల నీ స్వరక్తం ఇచ్చి కొనతో పాటు దేవా నీవు ఈ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకుని బట్టల మధ్యలో నడిపించిన విధానం ప్రభావ ఈ అనేక దినములుగా కొనసాగించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మరి నేను కూడా ప్రభా వీరి పరిచయలో పాలు పొందుటకు భాగం పొందుటకు జ్ఞాపకం చేసుకుని కల్పాన్ని బట్టి వందనాలు వాక్యం చూసుకుంటుండగా కృప చూపించండి. మేలుకై జ్ఞాపకం చేసుకుని ప్రభాని మహిమకై వాడుకొని సిద్ధపరచమని అడుగుతూ యేసుక్రీస్తు మా ప్రభు రక్షకు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే నెట్వర్క్ ప్రాబ్లం బిల్డింగ్ టెరెస్ మీదకి వచ్చానండి. సో ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ద వర్డ్ ఓపెన్ అండ్ చేసి నన్ను చెప్పవలసి వస్తుంటది, కాబట్టి దయచేసి ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, మొట్టమొదటిగా మనకందరికీ సుపరిచితమైన వచనమే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికల్లో మనం చాప్టర్ 5 ఉంటుందంటే తెలుగు 15 నుంచి మనకు 15 వర్షం చివరి భాగం అనుకుంటాను. ప్రార్థన చేయండి. We always hear this phrase, many times, pray without ceasing. అయితే చాలా సందర్భాల్లో ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అంటే మనం ఏమనుకుంటామంటే కంటిన్యూస్ గా ప్రార్థన చేయాలేమో, ఒక టెన్షన్ చాలా సార్లు ప్రార్థన చేయాలేమో అన్న దృక్పథం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. వాట్ ఇట్ మీన్స్ ఇస్ we should pray without giving up. అనగా ఆశలు వదలకుండా ప్రభుపై మనము ప్రార్థనలో గడపాలని అసలుగా పౌలు హెచ్చరిస్తూ రాస్తున్నాం. పట్టుదలతో విసుగక నిత్యము ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఈ ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో ఇక్కడ మనం మళ్ళీ కిందికి వచ్చాను. 5వ అధ్యాయము 16 తెలుగులో చెల్లించుటి ఈలాగు చేయుట. సో అక్కడ చాస్తూ వితౌట్ సీజింగ్ చేయడి అని చెబుతూ కృతజ్ఞతలు చెల్లించుడి అని మన we mistake this instruction of praying with sea. So ఆయన వారితో ప్రార్థన చేసిన పొందకపోయినా విషయమున ఇలా oftentimes we miss this point. We think that what we must know, not of praying. Prayer is simply we talking to God. Prayer is simply we and of God, meditation, messages like these is not talking to us. It's God having trying to have fellowship. అందుకే పర్సన్ దగ్గర వచ్చి ఒక అపోస్తలుడు అడిగాడండి, అంటే పర్సన్ గా చాలా సింపుల్ గా వెంటనే క్షణమే జవాబు ఇచ్చినాడంట.
exhaling is important or inhaling is important? అడిగాడంట. జాబ్ దొరికింది కదండి. బోత్ ఆర్ ద పాయింట్ ఇస్ విడిచినాము కాబట్టి ఖచ్చితంగా కాదు. ఇట్ ఈస్ ఏ 2-way ట్రాఫిక్. సో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే కంటిన్యూస్ 24 గంటలు ప్రార్థన చేయడం అంటే యవనస్తుడు వచ్చి అడిగాడు అనమాట, ఇస్ బైబిల్ రీడింగ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ ఇస్ ప్రేయింగ్ మోర్ ఇంపార్టెంట్? ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా, దేవుని వాక్యం ప్రాముఖ్యమా అంటే ఆయన సింపుల్ గా ఆన్సర్ చెప్పేశారు, ఊపిరి పీల్చుకోవడమా ఇంపార్టెంటా, ఊపిరి వదలడం ఇంపార్టెంట్ అన్నది. బట్ నా పాయింట్ ఏంటంటే, మనం ఊపిరి విడిచినందుకు మనకు ఊపిరి దొరికిందా, లేదా ఊపిరి మనము తీసుకున్నందుకు ఊపిరి విడిచేసినామా అన్నది కాదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దాట్ పాయింట్, ఆ పాయింట్ ని పౌలు గారు thessalonica సంఘాలు చెప్తున్నాడు. You don't cease praying. That means you don't cease taking the breath or leaving breath. సో దాన్ని మనము చాలాసార్లు ఎట్లా అనుకుంటామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉంది, లేదా వివాహం ఉంది, లేదా అదో అనారోగ్యం వచ్చింది, కంటిన్యూస్గా మనము కనీసం ఒక నెలన్నా, కనీసం 3 నెలలన్నా, ఎన్ని నెలలు ప్రార్థన చేస్తాం బ్రదర్ అని ఒక రకమైన మొనాటనస్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఒక యాంత్రికమైన, యాదృచ్ఛికమైన ఒక సైకిల్లోకి వెళ్ళిపోయే ప్రమాదంలో చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను. అలా నేను కూడా చాలాసార్లు చేశాను. ఐ ఆస్క్డ్ ది లార్డ్ వెరీ ఫ్రాంక్లీ, అదేంటి ప్రభా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, వై హ్యావ్ యూ నాట్ ఆన్సర్డ్? గాడ్ వెరీ క్లియర్లీ సెడ్, బాయ్ యూ ఆర్ ప్రేయింగ్ అకార్డింగ్ టు యువర్ వే. నేను నీ ఆ ప్రణాళిక చొప్పున నీకు ఒక ప్యాటర్న్ పెట్టుకున్నావు, అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, బట్ ఐ విల్ ఆన్సర్ ఇన్ మై టైమ్. ఫర్ దాట్ వాట్ యూ నీడ్ టు డూ, మనం ఏం చేయాలి ఎగ్జాక్ట్గా మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వి నో ద రోల్ మోడల్ ప్రేయర్ అంటాం కదా, మనకు బాగా తెలిసిన ప్రార్థనలోనే మనం అక్కడ చూస్తే, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6లో, ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ది యాప్. I'll read అన్న 5th verse. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఉండవద్దు, మనుషులు కనపడని సమాజము వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు సో అందులో మొట్టమొదటి పాయింటే చాలా ప్రాముఖ్యమైన పాయింట్ బ్రదర్. ఇది చాలా మంది మిస్ అయిపోతారు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వరే ఉండవద్దు. దాట్ ఇట్ సెల్ఫ్ షుడ్ గివ్ అస్ అన్ ఐ ఓపెనర్. అంటే మన కళ్ళు తెరిపించాలి. ఏంటంటే వేషధారులు కూడా ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు దేనికి ప్రార్థన చేస్తుంటారంటే జనములు చూస్తున్నారని ప్రార్థన చేస్తుంటారు మొదటిగా. రెండవది, నేను చెప్పుకోవాలి, నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, తర్వాత నాకు జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు చేశాడని ఈ మధ్య కాలంలో అయితే మనం ఎక్కువగా సాక్ష్యం వింటానున్నాం ఆయా స్థలాల్లో. సో దిస్ ఈస్ ద పాయింట్ దట్ గాడ్ ఇస్ టెలింగ్ టు ది డిసైపుల్స్ దేర్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ద సర్మన్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ he talks about hypocrites. That means we basically either pray for our selfish motives, or either we pray to get some benefit from others, but we definitely don't pray for God, or in other words, we definitely don't pray in the way that God wants us to pray. అందుకే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని జీసస్ ఈస్ గివింగ్ దెమ్ ఎ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్. బికాస్ అంతవరకు అందరూ అలాగే ప్రార్థన చేసేవాళ్ళు, గట్టిగా సమాజ మందిరంలోకి రావాలి, సినగోగ్స్ అంటారు, దే హ్యావ్ టు కమ్ దేర్ అండ్ ప్రే విత్ అ లౌడ్ వాయిస్ యాజ్ దో దే హ్యావ్ లెర్న్డ్ ద ప్రేయర్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ అన్నట్టుగా. దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ గివ్ అస్ ఎ పాయింట్ ఆర్ ఎ హింట్ దట్ we should first have individual prayer. వ్యక్తిగత ప్రార్థన is more important, and that too you have to do it in closet. Enter into thy closet antaru. This is called prayer in closet, or this is called secret service.
సీక్రెట్ సర్వీస్ అంటారు. అందుకే భక్సింగ్ గారిని కూడా వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రేయర్ అంటే ఆయన కూడా సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తాడు, చార్ల్స్ స్పర్జన్ లాగానే, ప్రేయర్ ఇన్ సీక్రెట్. మనకు భక్సింగ్ గారి లైఫ్ గురించి అంతా తెలుసు. హిస్ ఎంటైర్ మినిస్ట్రీ, హిస్ ఎంటైర్ లైఫ్ వాజ్ ఓన్లీ ఆన్ దట్ ప్రేయర్ ఇన్ సీక్రెట్. ఆయన రూమ్ లో చాలా మంది చెప్తారు ఆ నేలకి 2 గుంతలు పడిపోయినాయని. We all keep hearing this, but we don't do this, brothers and sisters. That's what really pains me sometimes when we talk about prayer or prayer meetings, or special prayer meetings, or any kind of a prayer meeting for that matter. We like to gather around and pray for each other, pray with each other, but how many of us really spend time in క్లాజెట్ ప్రేయర్? అనగా వ్యక్తిగతంగా మనం ఒక రూమ్ లో తలుపేసుకొని how many hours do we actually spend time in prayer? And you see, that is what I think God wants us to become first. Because మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధుముల్లో ప్రార్థన చేయటం వారికి ఇష్టం అంటున్నాడు. అంటే వారికి ఇష్టం అంటే గాడ్ ఇస్ క్లియర్లీ సేయింగ్ ఐ డోంట్ లైక్ ఇట్. నాకు ఇష్టం లేదు అంటున్నాడు స్పష్టంగా ప్రభు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. See, that is much more dangerous statement that Jesus is saying. They got their fruit. I mean, they got their reward అంటున్నాడు. They have their reward అంటున్నాడు. I think it is really something serious that we have to. పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా అంటాడు. Verily I say unto you, they have their reward. You know, that is, I think, really more emphasizing point there in what Lord Jesus was trying to teach them on the mountain, because that was never done before. So what you need to do, మీరేం చేయాలంటే నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యమని చూడు, అప్పుడు రహస్యమని చూస్తే నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి పిల్లరా, వాళ్ళకి ఆల్రెడీ ప్రతిఫలం ఇచ్చేసినాడంట, పొంది ఉన్నారని ఫలము పొందినని అంటున్నాడు. బట్ ఫర్ అస్ హి సేస్ మనకేం చేస్తాడంట, హీ విల్ గివ్ అస్. ఎట్లా ఇస్తాడు? రహస్యమని చూసినందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని మనకు సింపుల్ గా తెలుగులో ఉంది. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వర్షన్ లో చాలా క్లియర్ గా ఉంది. దై ఫాదర్ విచ్ సీయత్ ఇన్ సీక్రెట్ షాల్ రివార్డ్ ది ఓపెన్లీ రివార్డ్ చేస్తాడు. యూ టేక్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, భక్సింగ్ గారినే తీసుకుందాం. ఆయన సీక్రెట్ గా ఎంత ప్రేయర్ చేశాడో ఓపెన్ గా ఎన్ని సంవత్సరాలు మనం చూసాం. రివార్డ్ హ్యాస్ బిన్ గివెన్ ఓపెన్లీ. యు సీ, when we want our prayers to be answered, I think the first thing that we should realize is that మనం ప్రార్థన చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్రూప్ ప్రేయర్ లో, ఫెలోషిప్ ప్రేయర్ లో, సేమ్ పాయింట్స్ కొరకు ఫస్ట్ ఇండివిజువల్ గా మనం ప్రార్థన చేయాలండి. యూనో, ఈచ్ వన్ ఆఫ్ us, whoever is trying to take part, సేమ్ బర్డన్, సేమ్ ఫర్వెంట్ యాటిట్యూడ్ తోని మనం ఇండివిజువల్ గా ఫస్ట్ చేయాలి. తర్వాత మనం ఇలా గ్యాదర్ అయినప్పుడు మనం చేస్తే డెఫినెట్లీ జీసస్ విల్ గివ్ అస్ రివార్డ్ ఓపెన్ గా డెఫినెట్లీ రివార్డ్ చేస్తాడు. ఇది మొదటిది. రెండవది, మరియు మీరు ప్రార్థించేప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. నా దిస్ ఇస్ వెయిన్ రెపిటేషన్స్ అంటారు. వెయిన్ రెపిటేషన్స్, వి ఆల్ నో దట్. యూనో, మనం సింపుల్ గా ఏం చేస్తామంటే కొన్ని పదాలు ఉంటాయి మనకు, ఆ వర్డ్స్ ని, ఆ ఫ్రేజెస్ ని అలాగే మనం పట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. గాడ్ ఈస్ వెరీ క్లియర్లీ సేయింగ్, డోంట్ యూజ్ వెయిన్ రెపిటేషన్స్. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. దే థింక్ దట్ దేర్ ప్రేయర్ విల్ బి హర్డ్ ఆఫ్ మచ్ స్పీకింగ్. సో మన ప్రార్థన ఎంత షార్ట్ గా, ఎంత కరెక్ట్ గా టు ద పాయింట్ చేస్తే ఐ థింక్ గాడ్ లైక్స్ ఇట్ దాట్ మచ్. జేకబ్స్ ప్రేయర్ గుర్తొస్తుంది నాకు ఈ టైంలో. జేకబ్స్ ప్రేయర్ ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా ఉంటుందంటే, లెట్ us just look at that particular verse once. I think it is in Genesis 28 లో, Genesis 28 లో, Genesis 28:20, correct, Genesis 28:20. అప్పుడు యాకోబు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు చాలన్నా, థ్యాంక్ యూ. సో
వాట్ అ వండర్ఫుల్ ప్రేయర్. ఐ ఫీల్ దిస్ ఈస్ ద మోస్ట్ ఆనెస్ట్ ప్రేయర్. ఏనా, ఇది నా ఒపీనియన్. యూ మే హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్, బట్ దిస్ ఇస్ రియల్లీ మై ఒపీనియన్. హీ వెరీ క్లియర్లీ సేస్, ఎంత చక్కగా చెప్తాడంటే, హీ వావ్డ్ ఎ వావ్. అక్కడ మ్రొక్కుకొనెను అని ఉండాలి నాకు తెలిసి. 22 ఎండ్ లో ఉంటుంది తెలుగులో. మనకి ఇంగ్లీష్ లో అక్కడ జేకబ్ ఏమంటే మ్రొక్కుకున్నాడు. ఐ మీన్ హీ మేడ్ అ ప్రామిస్ టు గాడ్ సేయింగ్, ఇఫ్ గాడ్ బి విత్ మీ, దేవుడు నాకు తోడై ఉండి నన్ను క్షేమంగా వచ్చినట్లు నడిపించి, నేను వెళ్ళు మార్గంలో నాకు కాపాడి, తినుటకు ఆహారం, ధరించుకుంటూ వస్త్రము నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. रोटी कपड़ा मकान, ये साफ सीधा पूछ रहा है, बस कोई दूसरी बात नहीं बता. అంత డొంకు తిరుగుడు లేదనమాట. నో బీటింగ్ అరౌండ్ ద బుష్. పడుకున్నాడు, కల వచ్చింది, నిచ్చెన, దేవదూతలు పైకెక్కి దిగుతున్నారు, పైన తండ్రి దేవుడు నిలబడున్నాడు. హీ సా ఎవ్రీథింగ్. భయపడిపోయాడు, ఇది పరలోక గవిని, ఇది భయంకరమైన స్థలము అనుకున్నాడు. దట్ ఈస్ ఫైన్. బట్ లుక్ ఎట్ హిస్ ప్రేయర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ సో వండర్ఫుల్. టు ద పాయింట్, డైరెక్ట్ ఒకటే మాట చెప్పేసినాడు, నాకు తోడే ఉండాలా నా మార్గం వెళ్ళినప్పుడు. తర్వాత నాకు తినడానికి ఆహారం కావాలా, నాకు వేసుకుని బట్టలు కావాలా, అప్పుడు నాకు ఆయన దేవుడే ఉంటాడు. వాజ్ హీ నాట్ గాడ్ బిఫోర్ దట్? నో, హీ వాజ్ గాడ్ బిఫోర్ దట్ ఆల్సో. బట్ జేకబ్ ఈజ్ ఆనెస్ట్ ఇన్ హిస్ పిటిషన్. ఐజాక్ రెబెకా ఆల్రెడీ నేర్పించుండవచ్చు ఏ దేవుడి గురించి. ఈ దేవుడు అబ్రహాంకి, మనల్ని మెసొపొటేమియా నుంచి అబ్రహాంని పిలిచినాడు, మీ తాతని, అప్పుడు ఇలాగ వచ్చేసాడు మీ తాత అని దేవుడు have told him many stories. But his personal experience is be to the point. I think that's what Jesus was telling, to the group when he was giving the Sermon on the Mount. Don't just do repetitive prayers, vain repetitions. అంటే ఏదో చేయాలి కదా లేకపోతే అన్న ఫీల్ అవుతారనో లేకపోతే ఎవరు కోరుకోనా. No, don't do that అంటున్నాడు. టు ద పాయింట్, అండ్ let that point be heard very clearly, in his presence అంటున్నాడు. So second thing is, there should not be vain repetitions. Third thing, and the final thing that I would like to close with, is very, very important. Let us look at Psalm 100 and I think it is Psalm 123. 123వ కీర్తన. 123వ కీర్తనలో ఫస్ట్ 2 verses లో మొదటి 2 వచనాలు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ మొదటి 2 పాయింట్లు ఒకళ్ళు మీకు అర్థం కాకపోయినా, థర్డ్ పాయింట్ మాత్రం మీకు కంపల్సరీగా అర్థం కావాలి. వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఇస్, ఆకాశమందు ఆసీనుడైన వాడి తట్టే మన కన్నులు ఎత్తాలి. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, సపోజ్ ఏదన్నా ఇంట్లో సడన్ గా ఏమన్నా ఎమర్జెన్సీ అయింది, లేకపోతే సడన్ గా కాకపోయినా ప్లాన్ చేసుకున్నాం, యుఎస్ స్టడీస్కి ఎక్కడైనా వెళ్ళాలనో, లేదా పెండ్లికి ప్లాన్ చేసుకున్నామనో, ఇల్లు కట్టాలనో, లేకపోతే సంథింగ్, దెర్ ఇస్ సమ్ ఫైనాన్షియల్ నీడ్ ఆర్ అ ఫిజికల్ నీడ్ ఆర్ అ నీడ్ ఇన్ హెల్త్, ఏదైనా అయింది అనుకోండి, ప్రార్థన చేస్తుంటాం ఒకవైపు, ఇంకోవైపు ఫోన్స్ కొడుతుంటాం అందరికి, పెద్దవాళ్ళకి అందరికి, పలానా డాక్టర్ కనో, లేకపోతే పలానా ఇంజనీర్ కనో, లేకపోతే పలానా ఎమ్మెల్యే కనో. We do that. What I have noticed in our fellowship is, మన ఫెలోషిప్ మరి ఎవరికైనా చెప్పారా అన్న, కనీసం ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోయారా, కనీసం ఎవరి దగ్గరైనా వెళ్ళకపోయారా అని సేవకుల్లో కూడా కొంతమంది చెప్పేవాళ్ళని నేను చూశాను, పెద్దల్లో కూడా కొంతమంది చెప్పేవాళ్ళని చూశాను. దెన్ if we go to some human being, then why is God seated in heaven? Why is God dwelling in heaven? That's what the psalmist is saying. కీర్తనకారుడు అదే అంటున్నాడు, ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు, లెట్ అస్ లుక్ ఎట్ హిమ్. ఆయన వైపు చూద్దాం. ఎట్లా చూద్దాం అంటున్నాడు. ఎంత చక్కగా ఉందండి తెలుగులో. ఐ రియల్లీ లైక్ దిస్ వర్డ్. ఈ మాట నాకు చాలా నచ్చిందండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. ఎస్, ఆయన ఆ ప్రభు మన వైపు చూసి మనల్ని కరుణించే వరకు, మనల్ని కృప చూపునంత వరకు ఆయన తట్టు మన కన్నులు చూద్దాం. దిస్ ఇస్ వేర్ విసుగక అన్న మాట మనము పెట్టుకోవాలి. పట్టుదలతో ప్రార్థించుడి అన్నది ఇక్కడ మనం పెట్టుకోవాలి. నా జీవితంలో కూడా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఐ ran around to all, అంటే అందరి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్
అందరి దగ్గర పరిగెత్తుకెళ్ళిన తర్వాత నాకు ఎక్కడ ఏ పని కానప్పుడు ఐ ఆస్క్ ది లార్డ్, హీ షోడ్ మీ దిస్ వర్స్. జాన్ వెస్లీ, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ మీ, యు ఆర్ నాట్ హెల్పింగ్, యు ఆర్ నాట్ లెటింగ్ మీ డూ థింగ్స్. నేను చేయడానికి నువ్వు నా వైపు చూడటం లేదు, నువ్వు నా వైపు చూడు, ఐ విల్ డూ థింగ్స్ అన్నాడు. అండ్ ఐ లిటరలీ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీబడి. ఇంటికి వెళ్ళిపోయిన డోర్స్ మూసేసుకొని ఆ పర్టికులర్ పరిస్థితిలో ఐ ప్రేడ్ అండ్ ఓ హౌ మై లార్డ్ డెలివర్డ్ మీ ఓపెన్లీ హీ రివార్డెడ్ మీ జస్ట్ బికాస్ ఐ ఒబేడ్ అండ్ సెడ్ కమ్ వాట్ మే. ఆ పరిస్థితి ఎలాగుండిందంటే ఇంకా నన్ను పోలీస్ వాళ్ళు వచ్చి నా చేతికి వాళ్ళు లిటరల్ గా హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకెళ్లే పరిస్థితి. ఐ ran around to everybody, but end of the day it is the one who dwelleth in heavens had helped me. చిట్ట చివరికి నాకు ఆకాశం మంది ఆసీనుడే ఉన్నవాడే సహాయం చేశాడు. ఎవరితోనూ కూడా కాదు, మా సొంత అన్ననే నన్ను ఆ ఉపద్రవం నుంచి నన్ను తప్పించినాడు. దట్ ఈస్ హీఈస్ ద లీస్ట్. అంటే అసలు మా అన్న వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు అన్నది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బికాస్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు హెల్ప్. ఎందుకంటే ఆయనకు నాకు కొంచెం ఇదన్నమాట. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ హెల్ప్ మీ. ఎవరో వచ్చి ఏదో చేస్తాడులే, దేవుడు ఏదో చేస్తాడు అనుకున్నాను. కానీ గాడ్ సెంట్ ద లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ టు హెల్ప్ మీ వెన్ ఐ లుక్డ్ అట్ హిమ్ హూ వాజ్ డ్వెలింగ్ ఇన్ హెవెన్స్. మూడోసారి మనం చూసినట్లయితే పిల్లరా, హీఈస్ అవర్ యజమానుడు. ఆయన మన మాస్టర్, ఆయన మన యజమానుడు, మనం ఆయన దాసులం. అందరూ దాసులే. సేవకులు అంటే సేవ పిలుపు వచ్చి ఉన్న వాళ్ళే దాసులు కాదండి, అందరూ దాసులమే. రోమా 6:16 అదే చెప్తాడు. మనం దేనికి లోబడదామో దానికే దాసులుగా మీరు ఎరగరా అని అంటాడు. వీఆర్ ఆల్ హిస్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ హిస్ హ్యాండ్ మెయిడెన్స్. వీ షుడ్ జస్ట్ లుక్ ఎట్ అవర్ మాస్టర్స్ అండ్ అవర్ మిస్ట్రెసెస్ ఫర్ హెల్ప్ టిల్ దే గివ్ అస్ ద హెల్ప్. వారు మమ్మల్ని కరుణించే వరకు, అనగా దేవుడు మనల్ని కరుణించే వరకు లెట్ అస్ లుక్ ఎట్ హిమ్ అండ్ హిమ్ ఓన్లీ. ఆయన వైపే చూద్దాం, ఆయనకు మాత్రం మొరపెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ లోకంలో ఎవరు మనకు హెల్ప్కి రావాలో ఆ వారిని తీసుకొస్తాడు. ఎవరు మనకి హెల్ప్ చేయరు అని మనం అనుకుంటామో వాళ్ళనే తీసుకొచ్చి దేవుడా నీ పని, నీ కార్యాన్ని లేదా నీ ప్రార్థనకు జవాబు నేను ఇస్తాడు. నేను అందుకే అన్నాడు, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చును అన్నాడు. నాకు మొరపెట్టుడి నాకు మొరపెట్టుడి అంటాడు. బట్ వాట్ వీ డూ ఇస్ చాలాసార్లు మనం సహనం కోల్పోతుంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, Psalmist says in 40th Psalm very clearly, I have waited for the Lord patiently అంటాడు. ఒకసారి ఆ వర్షం చూసుకుందామా లాస్ట్ గా చివరిగా. 40th Psalm 40వ కీర్తన మొదటి వర్షం. I waited patiently for the Lord and he inclined unto me and heard my cry. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నా చెవికి నా మొర ఆలకించినాడు. యు క్రై టు హిమ్, we should cry to him. He will incline, he will give his ear unto us. ఆయన తన చెవి ఒగ్గుతాడంట. తెలుగులో చాలా చక్కగా ఉంది. వాట్ వి ల్యాక్ ఇస్ ద సహనం. ఆ పేషెన్స్ మనకు కొన్నిసార్లు ఉండదు, చాలాసార్లు ఉండదు పిల్లరా, చాలాసార్లు ఉండదు. కానీ లెట్ us pray for that patience also. ప్రభా నాకు సహనం కూడా దయచేయండి నీ సన్నిధిలో ప్రార్థించడానికి. పదే ఈ మనవి నీ దగ్గర తీసుకొస్తున్నానని కాదు, కానీ నాకు సహనం కూడా దయచేయండి ప్రభా. ఐఎమ్ ప్రేయింగ్ దిస్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు మరి అన్న ఎజికెల్ అన్నకు దే నీడ్ అ ప్లేస్. యా, సో ప్రాబబ్లీ గాడ్ విల్ టెస్ట్ దేర్ పేషెన్స్, both Ezekiel Anna and Shanti Akka and the other believers also. We never know, we never know. There is one lady in ఒక విధోరాలు ఉంది, అన్న అనే స్త్రీ. లూకాసు వార్త మొదటి అధ్యాయం మనం చూస్తాం. షీ డిడ్ నాట్ లీవ్ ద టెంపుల్. ఆమె దేవాలయం వదలక ఉపవాస ప్రార్థన 84 years she prayed. She was just in the church. She didn't expect anything. She probably prayed for everybody who comes to the temple. మందిరానికి దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కరి కొరకు ఆమె ప్రార్థన చేసింది. బట్ లుక్ ఎట్ హర్ పర్సివరెన్స్. ఆమె పట్టుదల చూడండి. 80 ఏండ్లు అండ్ అల్టిమేట్లీ యేసు ప్రభు శిశువుగా పుట్టినప్పుడు షీ ఆల్సో కేమ్ ఇన్ టు ద టెంపుల్ అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ గాడ్ అండ్ ఆఫ్టర్ దాట్ షీ వాజ్ నో మోర్. ఆమె గురించి చరిత్రలో ఈ రోజు వరకు కూడా అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్లో, దే స్టిల్ కన్సిడర్ హర్ యాజ్ అ ప్రాఫిటెస్ అండ్ దే స్టిల్ టేక్ హర్ నేమ్ Hannah, అన్న అని మనం చూస్తాం అక్కడ. సో పాయింట్ ఇస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ థింగ్ ఇస్ we should not give up in praying. Second thing is we should not be like hypocrites.
ఎవరో చూస్తున్నారు లేదా ఎవరికో నేను చెప్పాలి నేను ప్రార్థన చేసినందుకు వచ్చింది అని. ఈ దినాల్లో అందరూ సేవకులు పెద్ద పెద్ద ఈ మెగా చర్చెస్ అని వాళ్ళు అని చేసుకున్న విమర్శించేది కాదు, కానీ ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ నేను చేస్తే వచ్చింది, నేను చేస్తే అయింది అని వాళ్ళు చెప్పుకోవడము లేకపోతే ఎవరో సాక్ష్యం ఇవ్వడము. నో, దేవుడు చేస్తే అయిందన్న సాక్ష్యం ఇస్ వాట్ గాడ్ వాంట్స్. తర్వాత మనము 4th పాయింట్ చూసుకున్నాం కదా, వెయిన్ రిపిటేషన్స్, వ్యర్థముగా మనము ఏది కూడా చేయకూడదు. కొంతమంది ఏంటంటే అన్యులు ఉంటారండి, కొంతమంది ఎవరైనా రక్షణ లేని వాళ్ళు ఒకవేళ ఉంటే ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. ఇట్ ఈస్ సింపుల్. మన ఇంట్లో పిల్లలకే మనము చేస్తాం, పక్కింటి వాళ్ళ పిల్లలకి మనం వెళ్ళి చేయము, ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాదు. అట్లనే మన పిల్లలకి కూడా పక్కింటి పేరెంట్స్ వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళ ఆ పేరెంట్స్ కి మన పిల్లలు వాళ్ళ పిల్లలు కారు కాబట్టి. దిస్ ఇస్ ఆల్సో సింపుల్. కొంతమంది అన్యులు చాలా మంది వస్తారు నాకు వచ్చి, వాళ్ళు హిందువులండి, వాళ్ళు ఇదండి, వాళ్ళు ప్రభుని నమ్ముకోదండి, కానీ వాళ్ళకు ప్రాబ్లం ఉందండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని. దట్ ప్రేయర్ డస్ నాట్ వర్క్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్ ఈస్ కాల్డ్ vain prayer. They have to first become the child. They have to first recognize the heavenly father as their father. పరలోకమందున్న మా తండ్రి అని యేసుప్రభు ఉట్టిగానే నేర్పలేదు. ఫస్ట్ వీ హ్యావ్ టు బికమ్ చిల్డ్రన్. జాన్ 1:12 మనం చూసినట్లు తను ఎందరు అంగీకరించిన అనగా ఆయన నామం విశ్వాసం ఇచ్చిన అందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చినాడు. Unless you become part of the family, a father cannot help those children. If you don't belong to that family, you can't expect that father to help you. He may give you like alms, ఏదో భిక్షం వేసినట్టు అది నేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాజ్ సేయింగ్ హియర్. ద 4th పాయింట్, ద లాస్ట్ పాయింట్ ఇస్, మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మీద దేవుని తట్టే మన కళ్ళు చూడాలి, కానీ భూమి మీద కానీ కింద కానీ ఎవరో హెల్ప్ చేస్తారని కానీ మనం మనుషుల వైపు చూస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ యువర్ రివార్డ్ ఓపెన్లీ. లక్ష్మణ్ గారి లైఫే తీసుకుందాం, ఎంతో మంది దైవజనులు ఉన్నారండి, మనకు తెలిసిన పేరు చెప్తున్నాం. And they prayed only to God. They never saw men until God gave them the reward. దేవుడు వారిని కరుణించు వరకు, దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చు వరకు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసినారు. అంటే వాళ్ళు చేసినారంటే అది వాహనానికి దేవుడు పరీక్ష కావచ్చు, లేదా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేయడానికి, గొప్ప మహిమను తన నామం తెచ్చుకోవడానికి బహుశా అలా చేసి ఉండవచ్చు. We don't know how it happens, but it happens in his time. I think that is more important when we spend time in prayer as a group. So I hope the Lord has spoken to each one of us. So let us spend some time in prayer with these few thoughts. May the Lord bless this word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Thank you very much, Ezekiel brother. I will be discussing.